ఎవడు ప్రభువు? రాముడే ప్రభువు, ఇంకొకడు ప్రభువు కాదు. ఈ దేశంలో ఏ దేశంలోనూ కాదు ప్రభువు. రాముడు తప్ప ఎవడు ప్రభువు? వెంకటేశ్వరుడు తప్ప ఎవరు ప్రభువు? శివుడు తప్ప ఎవడు ప్రభువు? ఎవడన్నా ప్రభువు అనుకుంటే నీ అజ్ఞానము, నీ మూర్ఖత్వం, మూఢత్వం, దాంట్లోకి 10 మందిని తీసుకుపోవటం. మళ్ళీ వీడే మూఢుడు, వీడికే ఏమీ తెలియదు, వీడికే అక్షర జ్ఞానం లేదు, ఇంకొకరికి బోధిస్తాడు. ఏ బోధిస్తాడు వీడు? ఏమీ లేదు. అజ్ఞానము కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నాడు. పోతన ఇట్లాంటి వాళ్ళని గురించి చెప్పాడు. వీడే గుడ్డివాడు, వీడు తచ్చాడుతూ పోతున్నాడు, వాడిని ఇంకొకటి పట్టుకున్నాడు, వాడిని ఇంకొకటి పట్టుకున్నాడు, మొత్తం పోతారు. అందరు ఎక్కడ పడతారో తెలియదు, పడ్డాక కానీ అర్థం కాదు వాడికి. కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నాడు. అలా ఇవాళ అందరూ కూడా, నేను ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త వహించాలి. పక్కింట్లో కదా మనకేముందని అనుకోవద్దు, మళ్ళీ ఇంకో ఇల్లు పక్కిల్లు మీదే అవుతుంది. అది మనం జాగరూకంగా ఉండాలి.